హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అది కూడా ఒక పదవి కోసం అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. అయితే దీనివల్లే అటు చిరంజీవి గారి పైన కోపం రిఫ్లెక్ట్ అయిపోయింది బాలకృష్ణ గారికి. అందుకే అసెంబ్లీలో అటువంటి కామెంట్స్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా అటు బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పదవి కోసం ఏమన్నా కోల్డ్ వార్ జరుగుతుందా? ఏంటా పదవి? మరి దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బంది ఏర్పడింది, ఒక తలనొప్పి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. సో ఏంటి గొడవ సార్ ఇది? ఒకసారి చెప్పండి. అంటే మనకి మామూలుగా అయితే ఇప్పటికి సద్దుమణిగినట్టు కనిపిస్తుంది కానీ నివురు కప్పిన నిప్పు అంటారు కదా, అలాగా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే ఉంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మొన్నటి వరకు హైదరాబాద్ సిపిగా ఉన్న, కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్న సివి ఆనంద్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు చివరి రోజు. అంటే దాని ఏమంటారు, పైరసీకి వ్యతిరేకంగా పైరసీని ఎలా అరికట్టాలి, పైరసీ ఎలా జరుగుతుంది అని ఎడ్యుకేట్ చేయడానికి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టార్లు వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. దానికి చాలామంది స్టార్లు వచ్చారు. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వీళ్ళందరూ వచ్చారు. బాలకృష్ణ ఎగ్గొట్టాడు. అంటే బాలకృష్ణ ఏంటంటే అదేదంటారు, ఊరంతా ఒక దిక్కు అయితే ఉలిపిరి కట్టే ఒక దిక్కు అని సామెత ఉంది, పాత సామెత. అలాగా ఇండస్ట్రీలో ఆయనకి పెద్దపీట ఉన్న చోటే ఆయన కనబడతాడు కానీ గుంపులో ఒకటిగా ఆయన కనబడడానికి ఇష్టపడ్డు. అందుకనే ఆయన నాది 9వ పేరు వేశారని చెప్తున్నారు. మొన్న ఒక దాని మీద మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి. అంటే కొంతమంది పిల్లలు, ఏరా నువ్వు టూర్ రావట్లేదరా అంటే, నాది 9వ పేరు ఉంది టికెట్లో, నేను రానని ఒకడు అంటున్నాను అనమాట. అలాగా బాలకృష్ణ మీద విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి. నిజానికి 9 ఉంటే ఏంటి, 7 ఉంటే ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్డర్లో ఒక్కోసారి ఆల్ఫాబెటికల్లో పెడతారు, ఒక్కోసారి ముందు ప్రొడ్యూసర్లను పెట్టి తర్వాత హీరోలను పెడతారు, ఏదో ఉంటుంది. దానికి కూడా అంటే 9వ పేరు ఉంటే కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడంటే అతను మైండ్ సెట్ను మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి కూడా అతనికి మెగా ఫ్యామిలీ పట్ల, ముఖ్యంగా చిరంజీవి పెద్దరికం పట్ల కొంత జలసీ కానీ లేకపోతే ఇగో క్లాష్ కానీ ఉంది. ఇది మోహన్ బాబు కూడా ఉంది. మోహన్ బాబు అప్పట్లో 75 ఏళ్ల సినీ దీంట్లో కూడా వారు సినీ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా లెజెండ్ అనే దగ్గర గొడవ పెట్టుకున్నాడు. సో ఆ తర్వాత మోహన్ బాబు కొంత తగ్గాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆయన కుటుంబ సమస్యలే ఉన్నాయి. ఆయన ఇంట్లోనే ఆయన చక్కదిద్దుకోలేని పరిస్థితి. ఆయన ఇండస్ట్రీకి వచ్చి చక్కదిద్దే పరిస్థితి లేదు. ఆయన దగ్గరికి ఎవరు పంచాయతీలకు వెళ్ళేవాళ్ళు లేరు. సో ఈ క్రమంలో దాసనారాయణరావు తర్వాత చిరంజీవి ఒక పెద్ద మనిషిగా ఎదుగుతున్నాడు. ఇండస్ట్రీ కూడా ఆయన గుర్తించి ఆయన దగ్గరికి వెళ్తున్నారు సమస్యలు తీసుకొని. ఆయన కూడా అందరికీ అందుబాటులో ఉంటూ, అందరికీ అమికబుల్గా ఉంటూ, ఆయన మొన్న చెప్పుకున్నట్టుగా ఒక సామాన్యుడైనా, ఒక స్టార్ అయినా ఆయన అట్లాగే. నేను కూడా ఒకసారి కలిసినప్పుడు నన్ను ఎవరో పరిచయం చేస్తే ఆయన లేసి మరి నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. నిజానికి ఎవరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరు చెప్పమ్మా అంటారు. ఆయన లేచి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆయన ఇది ఆయనకు ఉంది అనమాట. ఎవరితో అయినా కూడా ఒక హంబుల్గా ఉండడం, హ్యూమిలిటీని పాటించడం, అవి చేస్తాడు ముందు నుంచి కూడా. ఆ ఇగో ఆయన చూపాడు. అలాంటి చిరంజీవిని ఇతను కాంపిటీటర్ లాగా ఫీల్ అవుతూ అతను పెద్దరికాన్ని కేర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. గతంలో కూడా మాట్లాడాడు. దానికి సంబంధించి నాగబాబు కూడా అప్పట్లో కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్య ఎవడో నాకు తెలియదు అని కూడా నాగబాబు అన్నాడు. నాగబాబు గట్టిగానే ఇచ్చాడు అప్పుడు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నిజానికి ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు, చంద్రబాబు జైల్లో ఉండి వాడు పొలిటికల్ పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డేరింగ్గా నిలబడ్డాడు. జగన్కి వ్యతిరేకంగా నిలబడి జగన్ అడ్డుకుంటే కూడా జగన్ పోలీసులు రోడ్డు మీద పడుకొని అతను నిరసన తెలియజేయడం, తర్వాత జైలుకి వెళ్ళడం, అప్పటికప్పుడు పొత్తు, అప్పటికి ఇంకా ఏం సీట్లు కానీ ఏమీ లేకుండా కూడా అనౌన్స్ చేసేయడం, ఇదంతా ఒక ఊపిచ్చింది తెలుగుదేశానికి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా వాళ్ళకి కూడా డౌటే. రెండోది, బీజేపీతో పొత్తుకు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశాడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పెద్దరికాన్ని ఆమోదించాల్సిన పరిస్థితి బాలకృష్ణకి ఏర్పడింది. అందుకని ఆయన అన్స్టాపబుల్లో కూడా పవన్ కళ్యాణ్ పిలవడం ఇవన్నీ జరిగాయి. అయితే ఆయన పవన్ కళ్యాణ్ వరకే ఆయన యాక్సెప్ట్ చేశాడు తప్ప చిరంజీవిని యాక్సెప్ట్ చేయలేదు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. మామూలుగా బాలయ్య రాజకీయాల్లో పెద్ద ఇన్వాల్వ్ కాడు. ఆయన ఎమ్మెల్యే వరకు ఉంటాడు తప్ప
ఏదో ఒకటి అర నియోజకవర్గంలో తన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే చెప్పి వాళ్ళకి సీట్ ఇప్పించుకోవడం తప్ప డే టు డే పొలిటికల్ అఫైర్స్లో పెద్ద ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే ఆయన అల్లుడు, ఆయన బావే కదా అక్కడ ఉండేది. ఏదైనా పనులు కావాలంటే ఆటోమేటిక్గా అయిపోతాయి. ఆయన పోయి అడగాల్సిన కూడా పని లేదు. వాళ్ళ పిఏనో ఎవరు అడిగినా కూడా పనులు అయిపోతాయి. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి జనరల్గా ఆయన ఇన్వాల్వ్ కాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి పెద్ద పెట్టేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ అధికారికంగా పవన్ కళ్యాణ్కి ఏం పెద్ద రోల్ లేదు. మొత్తం సీఎంగా యాక్ట్ చేస్తూ ఉండేది, సీఎంగా పనిచేస్తూ ఉండేది లోకేషే. అక్కడ లోకేషే డిఫాక్టో సీఎం. అక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక మర్యాద ఇచ్చారు, ఆయన గౌరవం ఉంది, డిప్యూటీ సీఎంగా ఇచ్చారు. అన్ని చోట్ల ప్రభుత్వ ఆఫీసులో చంద్రబాబుతో ఈక్వల్గా ఫోటోలు పెట్టారు. ఆయన నిజానికి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేకపోయినా ఒక సీఎం తర్వాత సీఎం స్థాయి ఇచ్చారు. అందుకనే లోకేష్ డిప్యూటీ సీఎంగా కూడా చంద్రబాబు పెట్టలేదు. ఎందుకంటే సింబాలిక్గా ఈయనకే ఉండాలి అదేనని చెప్పి. సో ఆ క్రమంలో ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అది ఇస్తున్నారు, ఆయనకి ఏం కావాలో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అసంతృప్తి ఏమి లేదు, తనకు బాగానే ఉంది, ఇంకా 15 years కూడా మేము కూటమిలోనే ఉంటామనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇద్దరికి కూడా ఒకరి మీద ఒక డిపెండెన్సీ ఉంది. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మళ్ళీ కావాలి 2029లో, పవన్ కళ్యాణ్కి కూడా చంద్రబాబు కావాలి. పవన్ కళ్యాణ్ కూడా ఇండిపెండెంట్గా జనసేన పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేన పార్టీ నిర్మాణమే లేదు, అసలు వీక్గా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. సో అందువల్ల పార్టీ నిర్మాణం కానీ పార్టీ బలోపేతం చేయడం కానీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం. పవన్ కళ్యాణ్కి ఉన్న ఓటు బ్యాంకు కాపు కావచ్చు, మిగతా అభిమానులు కావచ్చు. ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు ఒక 20-25% ఉంది. సో కాపు కమ్మ కాంబినేషన్ అనేది చాలా కష్టమైన కాంబినేషన్, దాన్ని సాధించగలిగాడు చంద్రబాబు. అందుకని రెండోది ఏంటంటే ఒక కరిస్మాటిక్ ఇది ఉంది పవన్ కళ్యాణ్కి. ఎక్కడ పోయినా ఒక డబ్బులు ఒక పైసా ఇవ్వకుండా ఆయనకి 1,00,000 మంది ఈజీగా సభలోకి వస్తారు. సో ఇది ఇంకెవరికి లేదు, ఆడ బాలయ్యకి కానీ ఇంకెవరికి కూడా లేదు. సో ఇలాంటి కండిషన్లో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది బాలయ్యకి మింగడుపడిన విషయం. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా అక్కడ ఒక పదవి కోసం బాలయ్య పవన్ కళ్యాణ్ మధ్య ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన క్యాండిడేటే ఎఫ్డిసి చైర్మన్గా ఉండాలి బాలయ్య, కేఎల్ నారాయణ అంటున్నారు, కరెక్ట్గా తెలీదు. ఇతనైతే ఓపెన్గానే అనౌన్స్ చేసేసాడు కూడా పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబుతో కూడా మాట్లాడుతానన్నాడు, ఏఎం రత్నాన్ని ఎఫ్డిసి చైర్మన్ పెట్టడానికి అనౌన్స్ కూడా చేసేసాడు. చంద్రబాబు కూడా ఆయనకి ఏమో అది చిన్న విషయం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక కోరుకున్నాడు, సరే ఇద్దాం అనేది ఆయనకు కూడా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు బాలయ్య ఎంటర్ అయ్యి కేఎల్ నారాయణ పెట్టాలనేది బాలయ్యకు ఉన్నది. అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దరికానికి లింక్ అయిన పోస్ట్ అది. బాలయ్యకి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, కానీ సినిమా రంగంలో తన పెద్దరికం కావాలనేది బాలయ్యకు ఉంది. ఎప్పుడైతే వీళ్ళ క్యాండిడేట్లు పెడుతున్నారో అక్కడ ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్, ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ కూడా అక్కడ అతనే పెట్టారనుకో వీళ్ళ క్యాండిడేట్ని, అప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి రోల్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఇది బాలకృష్ణకి తలనొప్పిగా మారుతుంది. అందుకని బాలకృష్ణ ఏంటంటే చిరంజీవి రోల్ని కట్ చేయాలి. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం దిగేశారు, 1 dozen మంది ఉన్నారు వాళ్ళు. బాలయ్య ఫ్యామిలీలో కొడుకును కూడా ఇప్పటివరకు హీరో చేసుకోలేని పరిస్థితి బాలయ్యకు ఉంది. ఇంకెవరు కూడా నందమూరి ఫ్యామిలీలో లేరు. ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్తో సంబంధాలు సరిగా లేవు. ఈ నేపథ్యంలో చిరంజీవితో పోటీ పడే పరిస్థితి బాలకృష్ణ కనబడట్లేదు ప్రాక్టికల్గా. సో అందుకని మనం సైలెంట్గా ఉంటే ఇది ఇంకా బలపడిపోతుంది, కాబట్టి దీన్ని వ్యతిరేకించాలా అన్న యాంగిల్లోకి బాలయ్య వెళ్ళినట్టు కనబడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అవసరం. పవన్ కళ్యాణ్ లేకుండా మళ్ళీ కూడా ఆయన ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి చంద్రబాబుకి లేదు. పవన్ కళ్యాణ్ ఉండాలా, మోడీ ఉండాలా ఆయనకి. ఈ రెండు లేకుండా ఆయన 2029లో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ముందున్న అతిపెద్ద కర్తవ్యం, ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టి సెటిల్ చేయాలి. అది ఆయనకు ఉండే చివరి కోరిక. అది నెరవేరాలంటే పవన్ కళ్యాణ్, మోడీ ఉండాలనేది ఆయనకి ఉన్న గట్టి నమ్మకం. ఎందుకంటే జగన్కి ఇప్పటికి కూడా 40% ఓట్ షేర్ ఉంది. జగన్ ఫైటరు, జగన్ గట్టి ఫైట్ ఇవ్వగలడు. రెండోది మోడీ కూడా జగన్కి అండగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబుకు మళ్ళీ కష్టకాలం మొదలయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడేమో బాలయ్య నిజానికి బాలయ్య అతనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు చంద్రబాబుకి. ఓన్లీ ఏంటంటే నందమూరి ఫ్యామిలీ సింబాలిక్గా తన వెంట ఉండడం, సీనియర్ ఎన్టీఆర్ని తను ఉపయోగించుకోవడానికి బాలయ్య అండగా ఉండడం అవసరం చంద్రబాబుకి. ఓకే. అంత తప్ప ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఇంపార్టెంట్ అంటే చంద్రబాబు ఖచ్చితంగా రాజకీయంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్